నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మంత్రివర్గ పూర్తి స్థాయి విస్తరణ దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. డిసెంబర్ తొలి వారంలోనే మరో 2 మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొందరికి ఉద్వాసన పలికి మరికొందరు అమాత్యులకు పట్టం కట్టవచ్చని హస్తం ముఖ్య నేతలు చెబుతున్నమాట. అయితే అమాత్యులుగా ఎవరు ఇన్, ఎవరు అవుట్ అన్న ఉత్కంఠ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. మంత్రుల శాఖల్లోనూ మార్పు ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ విషయాలను చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో కాంగ్రెస్ హైకమాండ్ మైనారిటీ కోటాలో మాజీ క్రికెటర్ అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో ప్రస్తుతం తెలంగాణ మంత్రుల సంఖ్య 16కు చేరుకుంది. చట్ట ప్రకారం 18 మంది మంత్రులుగా పదవీ స్వీకారం చేయాల్సి ఉంది. మరో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మిగిలి ఉన్న ఈ 2 స్థానాలను భర్తీ చేయడం ద్వారా అన్ని వర్గాలను, ప్రాంతాలను సంతృప్తి పరచాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సామాజిక న్యాయ సూత్రాన్ని అనుసరించి ఈ 2 బెర్తులను ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ వర్గాలలోని కీలకమైన ఉపవర్గాలకు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నమాట. అయితే ఈ బెర్తులు దక్కించుకోవడానికి సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పిసిసి చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, విజయశాంతి వంటి కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణ కేవలం రాజకీయంగానే కాకుండా రాష్ట్ర పరిపాలనను మరింత చురుకుగా మార్చడానికి అనుభవం ఉన్న వారిని ఎంచుకోవడంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీయే కాకుండా కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశం కూడా ఉందని చర్చ హాట్గా కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైకమాండ్ సమీక్ష చేసినట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని మంత్రులకు ఉద్వాసన పలుకుతారన్న చర్చ కూడా సాగుతోంది. మరో 3 ఏళ్ల పాటు పాలనను పరిగెత్తించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, అందుకు అనుగుణంగా మంత్రులుగా సమర్థులైన వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. శాఖల మార్పులు కూడా ఉంటాయన్నది హస్తం నేతల మాట. ఇప్పటికే విద్య, మున్సిపల్, హోం వంటి ముఖ్యమైన శాఖలు సీఎం చెంతనే ఉన్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారి శాఖలను మార్చే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. మంత్రి శ్రీధర్ బాబుకు హోం మంత్రిగా అవకాశం ఇవ్వవచ్చన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే ప్రస్తుతం ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరికి కేబినెట్ నుంచి ఉద్వాసన చెబుతారు అనే దానిపై పూర్తిగా స్పష్టత లేకున్నా పార్టీలో మాత్రం కొందరు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను తప్పించి ఆమె స్థానంలో బీసీ మహిళా కోటాలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. తద్వారా తన సన్నిహితుడికి అవకాశం కల్పించడమే కాకుండా బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు ఉంటుందని చర్చ కొనసాగుతోంది. ఇక సీఎంతో నేరుగా తలపడిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. ఆయన స్థానంలో మరో బలమైన సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ టైంలో కుటుంబానికి ఒకటే పదవి అన్న పార్టీ లైన్ ప్రకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. తద్వారా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న పేరు కూడా వస్తుందన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఈ డిసెంబర్ మొదటి వారం లేదా జనవరిలో పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ రాజకీయ వ్యూహానికి, పరిపాలనా సామర్థ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట.
కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.